రీసెంట్గా జరిగిన వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారి స్పీచ్ వల్ల ఈరోజు మొత్తం ఎంటైర్ టీం అంతా కూడా చిక్కుల్లో పడ్డదంటారా? సో రీసెంట్గా జరిగిన గ్లోబ్ చార్టర్ ఈవెంట్లో అయితే టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల రాజమౌళి గారు అయితే కొంచెం అసహనానికి గురయ్యి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అతనికి పెద్దగా దేవుడి మీద నమ్మకం లేదని, బట్ వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ వైఫ్ కూడా హనుమంతుడు మీ అనుకుంటారు, సో ధైర్యంగా ఉండండి అని చెప్పారని, బట్ స్టిల్ ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని చెప్పేసి సో హనుమంతుడు అయితే నా వెనకాల లేడు అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. సో దీంతో అయితే రాష్ట్రీయ వానర సంఘం వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే వారణాసి టైటిల్ రామభక్త హనుమాన్ అనే క్రియేషన్స్ యొక్క బ్యానర్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి ప్రొడక్షన్ కౌన్సిల్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో దీంతో రాజమౌళి గారి మీద అయితే ఫుల్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. హిందువులందరికీ సారీ చెప్పాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నాకేమనిపిస్తుందంటే దేవుని నమ్మడం నమ్మకపోవడం అనేది ఇండివిజువల్ ఒపీనియన్. ఖచ్చితంగా రాజమౌళి గారు నమ్మాలి అనేది రూల్ ఎక్కడ లేదు. సో యాజ్ పర్ లా ఎవరికైనా కూడా ఈ హక్కు ఉంది. దేవుని నమ్మడం నమ్మకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అలాగే భావ ప్రకటన హక్కు కూడా తనకు ఉంది. సో చెప్పడం కూడా తప్పేం కాదు. బట్ స్టిల్ ఇక్కడ ఇష్యూ ఎక్కడ జరిగిందంటే రాజమౌళి గారు లాంటి ఒక గ్రేట్ డైరెక్టర్ చెప్పడమే ఇక్కడ ఇష్యూ జరిగింది. కొన్ని స్టార్స్ చేసే పనుల వల్ల వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ 100కి 100% ఉంది. అందువల్ల రాజమౌళి గారు లాంటి ఒక స్టార్ డైరెక్టర్, అది కూడా ఒక పబ్లిక్ మీట్లో అంత పెద్ద ఈవెంట్ స్టేజ్ మీద ఇట్లా అనడం అనేది చాలా మందికి నచ్చట్లేదు. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ స్టేజ్ మీద ఆ మాట చెప్పకుండా ఉండాల్సిందేనే అనిపించింది. ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రొనాల్డో ఒక ప్రెస్ ఈవెంట్లో జస్ట్ కూల్ డ్రింక్ తీసి పక్కన పెట్టి వాటర్ బాటిల్ని రీప్లేస్ చేయడం వల్ల కూల్ డ్రింక్ కంపెనీ యొక్క సేల్స్ అమాంతం తగ్గిపోయాయి. సో స్టార్స్ యొక్క ప్రతి చర్యకు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జనాలు అయితే ఉంటారు. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఆన్ స్టేజ్ అంతమంది పబ్లిక్లో అనకంటా ఉండాల్సిందని నా ఒపీనియన్. బట్ స్టిల్ రాజమౌళి గారు ఎక్కడా కూడా హనుమంతుడిని కానీ హిందూ దైవాలను కానీ ఎక్కడా తక్కువ చేసి అయితే మాట్లాడలేదు. బట్ ఒకటి నేను నమ్మట్లేదు, ఇట్లా చేస్తాడనుకున్నానని చెప్పేసి హనుమంతుడి మీద బ్లేమ్ వేయడం అనేది, దాన్ని చాలామంది రాజమౌళి గారిని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా నిజమేమో అనుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లా అనకంటే ఉండుంటే చాలా మంచిది అనిపించింది. బట్ ఇది ఇంత కాంట్రవర్సీ చేసి వారణాసి మూవీనే బాయ్కాట్ చేయమని చెప్పేసి పిలుపునివ్వడం అయితే మాత్రం నాకు ఎందుకో కరెక్ట్ కూడా కాదనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు దేవుడిని నమ్మలేనప్పటికీ కూడా తన సినిమాల్లో దేవుడి కోసం చూపించే దాంట్లో మాత్రం ఎంతో రీసెర్చ్ చేసి ఫుల్ నాలెడ్జ్ గానే చూపించడం జరుగుతుంటుంది. ఇలాంటి మూవీస్ వల్ల ఎంతో మంది హిందూస్కి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, సనాతన ధర్మం గురించి కానివ్వండి, దేవుళ్ళ గురించి కానీ ఎంతో నాలెడ్జ్ అయితే వస్తుందని నా ఒపీనియన్. ఇక్కడ కంప్లీట్గా మూవీని బాయ్కాట్ చేస్తానడం అయితే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. సో దీని మీద మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.